హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితోటి వడలు వేస్తాను అన్నమాట. దానికోసం హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే మీ కారం దగ్గర పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ రఫ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాక దీంట్లోనే వేసేసుకోవాలి కొబ్బరి మిశ్రమంలో అంతా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి. నా దగ్గర జీలకర్ర లేదు కాబట్టి నేను పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూను బియ్యపిండి వేసుకున్నాను. అలాగే 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకుంటాను అనమాట. బైండింగ్ బియ్యపిండి ఎందుకంటే బైండింగ్ కోసం అనమాట, పైన క్రిస్పీగా బాగుంటుంది. శనగపిండి బైండింగ్ కోసం అనమాట. ఇప్పుడు వాటర్ సహాయం లేకుండా మొత్తం మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ ఎందుకు యూజ్ చేయడం లేదంటే ఆల్రెడీ కొబ్బరి పచ్చిది కాబట్టి మనకు వాటర్ యూజ్ అవ్వదు. ఇలా ముద్దలాగా కలిపేసేసుకున్నాక చేతికి ఆయిల్ కానీ తడి కానీ అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసేసుకొని ఇలా వడలుగా అద్దేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పిండి మొత్తం ఇలా చేసి పెట్టేసేసుకున్నాక నేను ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం చేసి పెట్టుకున్న వడలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. సిమ్లోనే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలా. హై ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే పైన కలర్ వచ్చేసేసి లోపల పిండి పిండిగానే ఉంటుంది. అంతే, పచ్చి కొబ్బరితోటి వడలు రెడీ అన్నమాట. ఈవినింగ్ ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.